హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ ఎంసీక్యూ. లాస్ట్ వీడియోస్లో కలిపి మనం 40 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. ఈ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్న 41 క్వశ్చన్. ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ కెన్ బి అసెస్డ్ త్రూ. కమ్యూనికేషన్ యొక్క ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అంటే సామర్థ్యం, ప్రభావాన్ని దీని ద్వారా అంచనా వేయొచ్చు. రిసెప్షన్, ఫీడ్బ్యాక్, ట్రాన్స్మిషన్, ఎన్కోడింగ్. సో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? రిసీవ్ చేసుకున్న తర్వాత మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఫీడ్బ్యాక్ ద్వారా మనం ఎలా కమ్యూనికేట్ చేసాము అనేది దాని యొక్క ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫీడ్బ్యాక్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్, టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ కాలేజ్ లెవెల్ స్టూడెంట్స్ ద టీచర్ రిక్వైర్స్. ఒక కాలేజ్ లెవెల్ స్టూడెంట్తో మనం ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి అంటే టీచర్కి కావాల్సింది ఏంటి? టు కీప్ అప్రోప్రియేట్ డిస్టెన్స్ విత్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి తగిన డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. టు హ్యావ్ మాస్టరీ ఓవర్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్లో బోధన నైపుణ్యం కలిగి ఉండడం అంటే ఆ సబ్జెక్ట్లో మాస్టర్ అయిపోయి ఉండడం. నెక్స్ట్, టు నో హిస్ స్టూడెంట్స్ వెల్. స్టూడెంట్స్ గురించి బాగా తెలిసి ఉండడం. టు లుక్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఐస్లోకి డైరెక్ట్గా చూడడం. దీంట్లో మనకి టీచర్కి కావాల్సింది ఏంటి అంటే టు హ్యావ్ మాస్టరీ ఓవర్ ద సబ్జెక్ట్. సో మనం మన సబ్జెక్ట్లో మనం మాస్టర్ అయి ఉంటే మనం స్టూడెంట్స్తో కూడా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్, కమ్యూనికేషన్ మోడల్స్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ బట్ దే ఆర్. కమ్యూనికేషన్ మోడల్స్ అనేవి కమ్యూనికేషన్ ప్రాసెస్లో పార్ట్ కాదు, కానీ అవి ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ నెట్వర్క్, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, విజువల్ రిప్రజెంటేషన్స్. సో కమ్యూనికేషన్ మోడల్స్ అనేవి విజువల్ రిప్రజెంటేషన్స్, ఆప్షన్ డి. నెక్స్ట్, ద మీనింగ్ ఆఫ్ ఏ మెసేజ్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్. సో మెసేజ్ యొక్క మీనింగ్ని ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా మనం అండర్స్టాండ్ చేసుకోగలం? మెసేజ్, సెండర్, రిసీవర్, ఛానల్. సో ఇక్కడ మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా మెసేజ్ని అర్థం చేసుకోగలము అంటే రిసీవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆప్షన్ సి. సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎన్కోడింగ్ మీన్స్. కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఎన్కోడింగ్ అంటే ఏంటి? యూజింగ్ సింబల్స్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఐడియా. సో సింబల్స్ని యూజ్ చేసే ఐడియాని ఎక్స్ప్రెస్ చేయడం. డిస్పరింగ్ ఏ మెసేజ్. సో అక్కడ ఇచ్చిన కోడెడ్ లాంగ్వేజ్పై వర్కౌట్ చేసి దాన్ని అర్థం చేసుకోవడం. క్రియేటింగ్ నాయిస్ ఇన్ ద కమ్యూనికేషన్లో నాయిస్ని క్రియేట్ చేయడం. ఇంటర్ప్రిటింగ్ ద మీటింగ్ ఆఫ్ ది మెసేజ్. సో మీటింగ్ యొక్క మెసేజ్ని అర్థం చేసుకోవడం. బోత్ ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. కింద మొత్తం ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అండ్ డి రెండు కూడా కరెక్ట్ అని చెప్తున్నారు. ఆప్షన్స్ చెక్ చేస్తే ఎన్కోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో మనకి సెండర్ ఏం చేస్తున్నాడు? మెసేజ్ ఇస్తారు. మెసేజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎన్కోడ్ చేస్తాం. ఎన్కోడ్ ఎలా చేస్తాం? సింబల్స్ని యూజ్ చేసి ఆ ఐడియాని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా. అలాగే అక్కడ జరిగిన మీటింగ్లో ఆ మెసేజ్ని అర్థం చేసుకోవడం ద్వారా. సో ఇక్కడ బోత్ ఏ అండ్ డి రెండు కరెక్ట్. ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ అవుతుంది. బోత్ ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు కన్ఫ్యూషియస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ ఈజ్. కన్ఫ్యూషియస్ ప్రకారం బెస్ట్ కమ్యూనికేషన్ ఏది? ఈజ్ ఆల్వేస్ సైలెంట్, యూజెస్ ఫ్యూవర్ వర్డ్స్, యూజెస్ ఇంప్రెసివ్ వర్డ్స్, యూజెస్ స్ట్రాంగ్ వర్డ్స్. సో కమ్యూనికేషన్ అనే దాన్ని చాలా రకాలుగా డిఫైన్ చేస్తారు. అందులో కన్ఫ్యూషియస్ ప్రకారం బెస్ట్ కమ్యూనికేషన్ ఏది అంటున్నారు. సో ఈ కన్ఫ్యూషియస్లో ఏం చెప్తారంటే, ఒకరు చెప్పాల్సింది మౌనం కంటే మంచిది కాకపోతే మౌనంగా ఉండాలి అని అర్థం. సో అంటే ఏంటి? మనం ఏదైనా చెప్పేటప్పుడు అది సైలెంట్గా ఉండేదానికన్నా చెప్పేది చెడ్డగా అనిపిస్తే అలా చెప్పకుండా ఉండడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ అని అర్థం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కన్ఫ్యూషియస్ ప్రకారం ఈజ్ ఆల్వేస్ సైలెంట్ అనేది బెస్ట్ కమ్యూనికేషన్లోకి వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, lateral communication is between supervisor and other subordinates, equals, subordinates and supervisors, plain workers and supervisors. lateral communication ఎవరి మధ్య జరుగుతుంది? సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. lateral communication అన్న హారిజాంటల్ కమ్యూనికేషన్ అన్న ఒకటే. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే టూ ఈక్వల్ పర్సన్స్ మధ్య జరుగుతుంది. ఈక్వల్స్ పర్సన్ మధ్య జరిగే కమ్యూనికేషనే lateral communication అంటాం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి కరెక్ట్ ఆన్సర్, ఈక్వల్స్. నెక్స్ట్ 48, ఎటిక్వెట్స్ ఆర్ ఇన్హెరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఎటిక్వెట్స్ అంటే మర్యాదలు అనేవి డాష్ యొక్క అంతర్గత అంశాలు. కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, పోష్, క్లాస్ రూమ్ డైనమిక్స్. సో మర్యాదలు అనేవి కూడా కమ్యూనికేషన్లో ఒక పార్టే. సో అవి దేంట్లోకి వస్తాయి? ఇన్హెరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆప్షన్ ఏ.
నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ఏ క్వాలిటీ దట్ విల్ అలౌ వన్ టు అండర్స్టాండ్ ద మెంటల్ అండ్ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ ది పర్సన్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్. సో మనం మనం ఎవరితో అయితే కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ వ్యక్తి యొక్క మెంటల్ అండ్ సైకలాజికల్ స్టేట్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే క్వాలిటీ ఏది? యాంటీపతి, సింపతి, ఎంపతి, ఎపతి. సో ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఎంపతి. ఎంపతి అనేది క్వాలిటీ. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ క్వాలిటీ ద్వారా మనం మాట్లాడే వ్యక్తి యొక్క మెంటల్ అండ్ సైకలాజికల్ స్టేట్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎన్కోడర్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ మీన్స్. కమ్యూనికేషన్ సిస్టంలో ఎన్కోడర్ అంటే ఏంటి? మెసేజ్, సెండర్, రిసీవర్, సిచ్యువేషన్. సో మనందరికీ తెలిసిందే ఇది. ఎన్కోడర్ అంటే సెండర్ అని. సెండర్ ఏం చేస్తాడు? ఎన్కోడ్ చేస్తాడు. ఆప్షన్ బి. నెక్స్ట్, డిస్ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది నోటీస్ బోర్డ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్. సో నోటీస్ బోర్డ్లో ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తే దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం? సింబాలిక్, ఆడిబుల్, ఫార్మల్, ఇన్ఫార్మల్. సో వీటిలో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లోకి వస్తుంది అని అడుగుతున్నారు. సో నోటీస్ బోర్డ్ అనేది అఫీషియల్గా పెట్టేది కాబట్టి అఫీషియల్ మ్యాటర్స్లో జరిగే కమ్యూనికేషన్ ఏంటి? ఫార్మల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, ఫార్మల్ కమ్యూనికేషన్. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్. నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ కమ్యూనికేషన్ యొక్క స్వభావం. ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్హరెంట్లీ రేషనల్, ఇండిపెండెంట్ ఆఫ్ ఇండివిజువల్స్, పర్సనల్ చాయిస్. కమ్యూనికేషన్ యొక్క స్వభావం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం, ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్, సందేశాన్ని ఇవ్వడం. ఆప్షన్ ఏ. నెక్స్ట్, కమ్యూనికేషన్ బిగిన్స్ విత్ ఎ సోర్స్ డాషెస్ స్టేట్మెంట్. సో కమ్యూనికేషన్ ఒక సోర్స్తో ప్రారంభమవుతుంది, ప్రకటనను డాష్ చేస్తుంది. సో ఏం చేస్తుంది ఇక్కడ? ఓపెన్స్, అట్టర్స్, ఇనిషియేట్స్, స్టార్ట్స్. సో కమ్యూనికేషన్ అనేది సోర్స్తో ప్రారంభమై ప్రకటనను అంటే ఆ స్టేట్మెంట్ని ఇనిషియేట్ చేస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రెస్పాన్స్ ఆఫ్ ది రిసీవర్ దట్ సెండ్ బ్యాక్ టు ద సోర్స్ ఫార్మ్స్ ది. సో ఇక్కడ మనం సెండర్ ఏం చేస్తాడు? సెండర్ మెసేజ్ పంపిస్తాడు, రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రెస్పాన్స్ని సోర్స్కి సెండ్ బ్యాక్ చేస్తున్నాడు. సోర్స్ ఇన్ ద సెన్స్ సెండర్ అని. అంటే సోర్స్ అన్న సెండర్ అన్న ఒకటే ఇక్కడ మీనింగ్ కమ్యూనికేషన్లో. సో రిసీవర్ ఏం చేస్తున్నాడు? ఆ రెస్పాన్స్ని సోర్స్కి సెండ్ బ్యాక్ చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏం సెండ్ చేస్తాడు? యాక్చువల్గా రిసీవర్ ఏం సెండ్ చేస్తాడు? ఫీడ్బ్యాక్ని సెండ్ చేస్తాడు. సో ఏం ఫామ్ చేస్తుంది అక్కడ? ఫీడ్బ్యాక్ని ఫామ్ చేస్తుంది. ద రెస్పాన్స్ ఆఫ్ ది రిసీవర్ దట్ సెండ్ బ్యాక్ టు ద సోర్స్ ఫార్మ్స్ ది ఫీడ్బ్యాక్. రిసీవర్ ఏం సెండ్ చేస్తాడు? ఫీడ్బ్యాక్ సెండ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్, డాష్ కనెక్ట్స్ ది సోర్స్ అండ్ ద రిసీవర్. సో ఇక్కడ సోర్స్ అంటే ఎగ్జాంపుల్ స్పీకర్ అని ఇచ్చారు, రిసీవర్ అంటే ఎగ్జాంపుల్ లిసనర్. అంటే ఇక్కడ ఏం లేదండి, సెండరు రిసీవర్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిని ఏది కనెక్ట్ చేస్తుంది? కమ్యూనికేషన్ ఛానల్, పాత్, వెర్బల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు సెండర్ మెసేజ్ పంపించాలి, రిసీవర్ రిసీవ్ చేసుకోవాలి. దేని ద్వారా జరుగుతుంది ఇదంతా? ఒక ఛానల్ ద్వారా జరుగుతుంది. వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసేది ఏంటి? ఛానల్. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ కావాలి, మెసేజ్ పంపాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది, ఛానల్. నెక్స్ట్, డాష్ ఈజ్ ద ప్లేస్ ఆర్ సెట్టింగ్ ఇన్ విచ్ ఏ కమ్యూనికేటివ్ ఈవెంట్ అక్కర్స్. సో ఈ కింది వాటిలో డాష్ అనేది ఒక సంభాషణ సంఘటన జరిగే ప్రదేశం లేదా నేపథ్యం. సో ఒక కమ్యూనికేషన్ ఈవెంట్ జరగాలి, అది సంభవించాలి అంటే అక్కడ ఏం జరగాలండి? సిచ్యువేషన్ అనేది రావాలి. ఒక సిచ్యువేషన్ అనేది అక్కడ కమ్యూనికేషన్ జరగడానికి ప్లేస్ కానీ సెట్టింగ్ కానీ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ సిచ్యువేషన్, సర్కమ్స్టెన్స్, అక్కరెన్స్, కనెక్షన్. సిచ్యువేషన్ అక్కడ పరిస్థితి అనేది మనం కమ్యూనికేషన్ జరగడానికి మెయిన్ రోల్ లీడ్ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డాష్ కన్సిస్ట్ ఆఫ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది సోర్స్ ఆర్ స్పీకర్. ఇట్ ఈస్ ద కమ్యూనికేటివ్ ఎయిమ్ ఆఫ్ ది స్పీకర్. సో డాష్ అనేది స్పీకర్ యొక్క సంకల్పం లేదా లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఇది స్పీకర్ యొక్క సంభాషణ లక్ష్యం అంటున్నారు. ఆప్షన్స్ చెక్ చేస్తే పర్పస్, కాంటెక్స్ట్, ఓరియంటేషన్, విషయం. సో ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్పస్ అవుతుంది. పర్పస్ అంటే ఏంటి? ఉద్దేశం. సో ఒక స్పీకర్ యొక్క ఉద్దేశం ఏదైతే అవుతుందో అదే తన మనసులో ఉన్న సంకల్పం లేదా లక్ష్యం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకునే అతను ఏం చేయగలడు? కమ్యూనికేట్ చేయగలడు. సో కమ్యూనికేటివ్ ఎయిమ్ అంటే ఏంటి? సంభాషణ లక్ష్యం.
సో తన ఉద్దేశం ఏదైతుందో అదే తను సంభాషించడానికి ట్రై చేస్తాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పర్పస్ అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లింగ్విస్టిక్ స్కిల్? ఈ కింది వాటిలో ఏది లింగ్విస్టిక్ స్కిల్ కాదు అంటున్నారు. స్పీకింగ్, రీడింగ్, థింకింగ్, రైటింగ్. సో ఆప్షన్స్ చెక్ చేస్తే స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ 3 కూడా లింగ్విస్టిక్ స్కిల్. థింకింగ్ అనేది బ్రెయిన్ ద్వారా చేసేది, ఇది లింగ్విస్టిక్ స్కిల్ కాదు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, నాట్ ఏ లింగ్విస్టిక్ స్కిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రౌండ్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇన్ ఏ టిపికల్ కాన్ఫరెన్స్ రూమ్ ఫెసిలిటీస్ ఈజ్. ఒక టిపికల్ కాన్ఫరెన్స్ రూమ్ ఫెసిలిటీస్లో రౌండ్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేస్తే అది ఏ కమ్యూనికేషన్? వన్ డైరెక్షనల్ కమ్యూనికేషన్, మోర్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అమంగ్ ఎస్ పార్టిసిపెంట్స్, టాప్ డౌన్ కమ్యూనికేషన్, బాటమ్ అప్ కమ్యూనికేషన్. సో రౌండ్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఈ కింది వాటిలో ఏ కమ్యూనికేషన్లోకి అవుతుందంటే మోర్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. సో రౌండ్ టేబుల్లో అంటే రౌండ్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే అందరూ రౌండ్గా కూర్చుని కమ్యూనికేట్ చేసేది. అప్పుడు ఏమవుతుంది, ఒకరితో ఒకరు మోర్ ఇంటరాక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వెబ్ 2.0 ఫెసిలిటీస్? సో వెబ్ 2.0 ఫెసిలిటీస్ కాంటెక్స్ట్లో కింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? కమ్యూనికేషన్ ఆన్ దీస్ ఫెసిలిటీస్ ఈజ్ మోస్ట్లీ వన్ వే. కంటెంట్ ఆన్ దీస్ ఫెసిలిటీస్ ఈజ్ జనరేటెడ్ మోస్ట్లీ బై యూజర్స్. దీస్ ఫెసిలిటీస్ ఆర్ మచ్ మోర్ చీపర్ టు ఎస్టాబ్లిష్. దీస్ ఫెసిలిటీస్ యూస్ మోర్ అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీస్. సో కాంటెక్స్ట్ ఆఫ్ వెబ్ 2.0 ఫెసిలిటీస్లో సో కంటెంట్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ ఈజ్ జనరేటెడ్ మోస్ట్లీ బై యూజర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్స్. సో ఈ ఫెసిలిటీస్లో కంటెంట్ అనేది యూజర్స్ ద్వారా మోస్ట్గా జనరేట్ అవుతుంది, ఆప్షన్ బి. ఓకే, ఇక్కడికి మనం కమ్యూనికేషన్లో టోటల్ 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో 20 క్వశ్చన్ పోస్ట్ చేస్తానండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. మనం ఇచ్చే చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.